చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసానండి. ఆయిల్తో పాటు బటర్ కాస్త యాడ్ చేయాలి. బటర్ యాడ్ చేసి దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దాంట్లో మెంతాకు అనేది కంపల్సరీ నేను వేస్తానండి ప్రతి ఫుడ్ ఐటమ్స్లో. సో మెంతాకు కూడా వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ముందుగానే చికెన్ అనేది నేను మసాలాలన్నీ మిక్స్ చేసి ఒక 1 అవర్ బిఫోరే నేను ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా నేను ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది, అండ్ పెరుగు కాస్త వేసి చిన్న నిమ్మకాయ పిండి అలా ఉంచేస్తాను. ఒక 1 అవర్ వరకు అలా ఉంచడం వల్ల ఏంటంటే ఆ మసాలాలు అనేది పీస్కి బాగా పడుతుంది. సో ఇప్పుడు ఏదైతే మనం వేయించామో ఆ దాంట్లోని ఈ చికెన్ అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా ఎగుతున్నప్పుడు కాస్త టేస్టింగ్ సాల్ట్, అలాగే ఏదైతే మసాలా నేను ప్రిపేర్ చేసుకున్నానో ఆ మసాలా, బిర్యానీ కాబట్టి యాలకుల పౌడర్ మెయిన్ ఎటువంటి బిర్యానీ మీరు ప్రిపేర్ చేసినా యాలకుల పౌడర్ అనేది వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. దీంతో పాటు కాస్త కారం, ఉప్పు, కాస్త పసుపు. దీంట్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. పీస్ బాగా ఎదుగుకోవాలి కాబట్టి. పీస్ బాగా ఉడకాలంటే మనం వాటర్ ఎంత యాడ్ చేసుకుంటే దాన్ని బట్టి ఆ పీస్ అంత బాగా మెత్తగా ఉడుకుతుందన్నట్టు. సో నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఉంచి నీళ్ళు బాగా మరగనివ్వాలి మూత పెట్టేసి. ఈలోపు మనం బిర్యానీ రైస్ అనేది నానబెట్టేసుకుందాం. సో బాస్మతి రైస్ని నీళ్ళు వేసి నానబెట్టేసుకుందాం. యాక్చువల్లీ చాలా వరకు ముందే నానబెట్టుకుంటారు. సో నేనేంటంటే ముందే నానబెట్టేయడం వల్ల బియ్యం అనేది విరిగిపోతుంటుంది కొన్నిసార్లు. సో అందుకని నేను జస్ట్ ఒక 10 మినిట్స్ బిఫోర్ అంతే, అది బట్ ఏంటంటే అంతవరకు నానబెట్టకుండా కడిగేసి ఉంచేస్తున్నాను. ఆ నీళ్ళు వేసారా బాగా మరిగిన తర్వాత అప్పుడు ఈ రైస్ అనేది మనం యాడ్ చేసుకుంటాం.
అది చికెన్ దమ్ బిర్యానీ అవుతుంది. లేదు సపరేట్గా ఫ్రై బిర్యానీ లాగే అవ్వాలి అనుకుంటే రైస్ వేరేగా ప్రిపేర్ చేసుకొని ఆ కర్రీకి లేయర్ లాగా యాడ్ చేసుకోవాలంట. ఆ ప్రిపరేషన్ కూడా నేను చూపిస్తాను మీకు. రైస్ నేను గ్యాస్ మీద సపరేట్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే ప్రజెంట్ నేను ప్రిపేర్ చేసేది బయట మన రెస్టారెంట్ స్టైల్లోని బిర్యానీ చేస్తాం కదా, లేయర్ లాగా. సో అలాగా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను దమ్ బిర్యానీ. రైస్ 2 వంతులు ఉడికిపోయిందండి. మినిమం 3 వంతులు అంటే కాస్త దమ్ పెడితే అయిపోతుంది అన్నప్పుడు ఇది దించేయాలి. నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వీలైతే ఇందులో కొంచెం ఆయిల్ అయినా బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ లేయర్ లాగా మనం పెట్టేటప్పుడు అన్నం అనేది అతుక్కుపోకుండా ఉంటుంది. సో నేనైతే చిన్న నెయ్యి వేసాను. ఇంకొంచెం ఉడికాక దించేసి వాటర్ని రైస్ని సపరేట్ చేసుకుందాం. చికెన్ వాటర్ వేసి ఉడకనిచ్చాం కదా సపరేట్గా. సో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అయితే ఈ వాటర్ అనేది మనం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా రెస్టారెంట్స్లోని గ్రేవీస్ ఇస్తుంటారు కదా, సో ఆ గ్రేవీకి కొంత ఈ గ్రేవీ అనేది వాటర్ అనేది తీసేస్తాను. ఎందుకంటే అది బిర్యానీలోకి గ్రేవీ లాగా బాగుంటుంది. సో అప్పుడే నేను ఇలా కుకింగ్ అయ్యేటప్పుడే నేను సపరేట్ చేస్తాను. సో ఈ చికెన్లోని గ్రేవీ అనేది నేను సపరేట్ చేసేసుకున్నాను. ఈ గ్రేవీ అనేది మనం బిర్యానీలోకి తింటాము, అదే గ్రేవీలా యాడ్ చేసుకుంటాము. ఇందులో నిమ్మకాయ పిండుకోవచ్చు, బట్ కొంతమంది నిమ్మకాయలు వేసుకోరు కదా, సో అందుకని నిమ్మకాయని పిండట్లేదు. ఇది ఇలా సెపరేట్ చేసేసి ఉంచేస్తాను. ఇప్పుడు రైస్ 3 వంతులు అయిపోయింది. ఇది ఓర్చుకోవాలి, వాటర్ని సపరేట్ చేసి ఉంచేయాలి. ఈ కర్రీలోని ఈ గ్రేవీ అనేది కంప్లీట్గా కనబడకూడదు, అంటే డ్రై అయిపోవాలి బాగా. పీస్కి ఆ మసాలా అనేది పట్టేస్తే చిక్కగా అయిపోతే మనకు బిర్యానీలో కలపడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రేవీ సపరేట్ చేస్తాం కాబట్టి. సో ఈ గ్రేవీ అనేది చాలా చిక్కగా అయిపోవాలి. దమ్ బిర్యానీ ప్రిపరేషన్లో ఆనియన్స్ వేస్తాం కదా, వేయించిన ఆనియన్స్. సో నేను అది ఆనియన్స్ చేసుకున్నాను. ఇదేంటంటే నేను కొంచెం ఫుడ్ కలర్ బిర్యానీ బదులు ఆనియన్స్ దానికే యాడ్ చేస్తాను నేను. ఇది బాగా రోస్ట్ అవ్వాలి. ఇందులో కాస్త యాలకుల పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం, బాగుంటుంది. బిర్యానీలోకి జీడిపప్పు వేస్తారు కదా, సో నేను కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను. ఆనియన్స్ అనేది వేగిపోయాయి, అవి సపరేట్ చేసాను. సో ఇందులో కొన్ని జీడిపప్పులు అనేది వేయించేసి పక్క పెట్టేసుకొని కచంబరి ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ బిర్యానీ ప్రాసెస్ అని రెడీ అవుతుంది. చూసారు కదా, గ్రేవీ అనేది చాలా దగ్గరికి అయిపోయింది చిక్కగా. ఇంకొంచెం దగ్గరికి అయ్యాక దీన్ని సపరేట్ చేసేయాలి ఈ బ్యాగ్ నుంచి. గ్రేవీ దగ్గరికి అయిపోయిందండి. సో ఈ గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఫస్ట్ లేయర్ బిర్యానీ రైస్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఏదైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నామో సెకండ్ లేయర్గా అండ్ నెక్స్ట్ ఆనియన్స్, అక్కడక్కడ జీడిపప్పు, వేయించిన జీడిపప్పు, దీంట్లోకి
కాస్త యాలకుల పౌడర్, ఫుడ్ కలర్ని నిమ్మకాయ రసంలోని ఫుడ్ కలర్ యాడ్ చేసి పెట్టుకున్నాను ముందే. లైట్గా మెంతాకు, ఇలాగా లేయర్స్ లాగా చేసుకుంటూ ఉండాలి అన్నట్టు. నార్మల్గా ఇందులో మసాలా కూడా వేస్తారు, గరం మసాలా. బట్ నేనేంటంటే బాగా స్పైసీ అయిపోద్ది అనుకొని, ఎందుకంటే కర్రీలో ఆల్రెడీ మనం వేసే ఉన్నాం కాబట్టి, సో అందుకని నేను మసాలా యాడ్ చేయట్లేదు. ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా వేసే లేయర్లోనే మీరు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. సో సెకండ్ లేయర్ అన్నట్టు రైస్. చాలా వరకు నెయ్యి, బటర్ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాము లేయర్ లాగా. దీంట్లో పైన కాస్త నీళ్ళు చల్లుకోవాలి, ఎందుకంటే కింద అడుగు పట్టకుండా ఉండడానికి. నీళ్ళు చల్లేసుకున్నానండి. సో ఫైనల్గా మూత అనేది పెట్టేసి ఉంచుతాం. వీలైతే దీని మీద ఏదైనా బరువు పెట్టచ్చు, ఎయిర్ బయటకు వెళ్ళకుండా. బట్ నాకు ఈ మూత ఏంటంటే కంప్లీట్గా క్లోజ్ ఉంటుంది, ఎయిర్ అనేది బయటకు వెళ్ళకుండా. ఒక్క 5 or 10 minutes వరకు ఇది చిన్న మంట మీద దమ్ అవ్వాలి. దమ్ అయితే ఫైనల్గా దమ్ చికెన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. చూడండి, లేయర్ లాగా పీస్ కూడా బాగా ఉడికిపోతుంది. వర్షాకాలం టైంలోని బయట మనం బిర్యానీస్ తీసుకుంటాం కదా, సో రెస్టారెంట్స్లోని కానీ ఎక్కడైనా కానీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్. అది హెల్దీ కూడా. దీంతోపాటు గ్రేవీ అండ్ కచ్చంబీర్కి అవసరమైన ఆనియన్స్, క్యారెట్ తురుము, కీరా దోస చిన్నది. సో కచ్చంబీర్ ప్రిపేర్ చేసుకొని తర్వాత దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ గ్రేవీ విత్ కచ్చంబీర్. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్, థ్యాంక్ యూ.